హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ సెకండ్ సెమిస్టర్లోని 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో 7th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 7.1లో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ వన్, 5th ప్రాబ్లం. లైన్ ఎల్ ఈజ్ ది బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏని ఎల్ అనే లైను బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే ఏ దగ్గర ఉండే యాంగిల్ 2 ఈక్వల్ యాంగిల్స్గా స్ప్లిట్ అయిపోతుంది. అండ్ బి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది ఎల్. ఎల్ అనే లైన్ మీద బి అనేది ఒక పాయింట్. బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ బి టు ది ఆర్మ్స్ ఆఫ్ ఏ. ఈ ఏకి ఆర్మ్స్ అంటే యాంగిల్ ఏకి ఆర్మ్స్ అంటే ఈ2 అనమాట. ఈ రెండింటి మీదకి బీపీ అండ్ బీక్యూ ఆర్ పర్పెండిక్యులర్స్ అన్నారు. పర్పెండిక్యులర్స్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్లో పీ దగ్గర 90 డిగ్రీస్, అలానే ఇక్కడ ఏక్యూబీ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్లో క్యూ దగ్గర కూడా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. షో దట్ ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. మనకు 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏపీబీ అనే ట్రయాంగిల్, ఏక్యూబీ అనే ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అలాగే బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అంటే లెంగ్త్ ఆఫ్ బీపీ, లెంగ్త్ ఆఫ్ బీక్యూ ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. లేదా బి ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ది ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. బి అనేది ఈ 2 ఆర్మ్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని అయినా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. మనకి ఎల్ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది అని ఇచ్చారు ప్రాబ్లంలో. గివెన్ ఎల్ ఈజ్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. దీని అర్థం ఏంటంటే ఏ దగ్గర ఉండే యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అని అర్థం. అంటే సపోజ్ ఇక్కడ ఎక్స్ కనుక ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. సో ఈ యాంగిల్ని యాంగిల్ బీఏపీ అని రాయొచ్చు. యాంగిల్ బీఏపీ ఈజ్ ఈక్వల్ టు, అలానే ఇక్కడ ఉండే యాంగిల్ని క్యూఏబీ, రెండు కూడా ఏ దగ్గర ఉండే యాంగిల్సే, క్యూఏబీ అని రాయొచ్చు. ఎల్ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏ దగ్గర ఉండే యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ అని రాసాము. నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఈ రెండు పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారు. బి అనేది ఎల్ మీద ఒక పాయింట్, అలానే బీపీ అండ్ బీక్యూఆర్ పర్పెండిక్యులర్స్ అన్నాడు. అంటే పీ దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది, అలానే ఇక్కడ క్యూ దగ్గర కూడా 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ అండ్ ట్రయాంగిల్ ఏక్యూబీ, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయడం కోసం ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. 2 ట్రయాంగిల్స్లోనూ ఏబీ అనేది కామన్ సైడ్. ఈ ట్రయాంగిల్లో ఏబీ లెంగ్త్ ఎంతో, అలానే ఏపీబీ ట్రయాంగిల్లో ఏబీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. 2 ట్రయాంగిల్స్లోను కామన్ సైడ్, అది 2 ట్రయాంగిల్స్లోను కామన్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడే మనం యాంగిల్ ఏని ఎల్ బైసెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే యాంగిల్ బీఏపీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఏబీ, ఈ రెండు కూడా ఈక్వల్ బికాస్ ఎల్ ఈజ్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. బైసెక్టార్ ఆఫ్ యాంగిల్ ఏ. అలాగే ఈ ట్రయాంగిల్లో పీ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. అంటే యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏక్యూబీ, రెండు కూడా 90 డిగ్రీస్. యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏక్యూబీ బికాస్ ఈచ్ 90 డిగ్రీస్. పర్పెండిక్యులర్స్ అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు కదా. సో ఈ 3 సైడ్ 2 యాంగిల్స్ ఒక సైడు ఈక్వల్ అని వచ్చాయి కాబట్టి ఏఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏపీబీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబీ. 2 యాంగిల్స్ ఏఏఎస్ ఒక సైడ్, ఏఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అవుతుంది, అలానే బీపీ లేదా పీబీ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ అవుతుంది. మనకు సెకండ్ వన్ ప్రూవ్ చేయవలసింది కూడా అదే కదా. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ, దీన్ని మనం అడగలేదు. సెకండ్ 2, 3 లెటర్స్ తీసుకున్నట్లయితే బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ బై సిపిసిటీ. 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాని ప్రకారం బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. దీని అర్థము బి అనే పాయింట్ ఏ ఆర్మ్స్కి, ఏ యాంగిల్ ఆర్మ్స్కి ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది అని అర్థం. సో ఇట్ కెన్ బి సెడ్ దట్ బి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ arms of angle A.
ఫ్రమ్ ది ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 7.21 అంటే ఈ ఫిగర్లో చూపించిన విధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. ఏసీ అంటే ఇదిగో ఇది ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. ఈ 2 లైన్స్ ఈక్వల్ అని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ. అలానే ఏబీ అనే సైడ్ ఏడీ అనే సైడ్ ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అంట. 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటాం. అండ్ యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి. బిఏడి అంటే ఇక్కడ ఉండే యాంగిల్, ఈఏసి ఈఏసి అంటే ఇక్కడ ఉండే యాంగిల్. ఏ దగ్గర మొత్తం 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒకటి మిడిల్లో ఒకటి ఉంది. అయితే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. షో దట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. అయితే మనం బీసీ అనే లైను ఈ డిఈ అనే లైన్ ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఫిగర్లో 2 ట్రయాంగిల్స్ కలర్ చేసి ఉన్నాయి చూడండి. ఆ కలర్ చేసిన 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసినట్లయితే కనుక బీసీడిఏ ఈక్వల్ అని మనం చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏడి అనేది ఇచ్చారు మనకు ప్రాబ్లంలో. అలాగే బీసీ ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏఈ. లెంగ్త్ ఆఫ్ ఏసీ లెంగ్త్ ఆఫ్ ఏఈ ఈ రెండు కూడా ఈక్వల్ అంట. ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏఈ. యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. యాంగిల్ బిఏడి అంటే ఇక్కడ ఉండే యాంగిల్ బిఏడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏడి. ఏకి ఇక్కడ ఉండే యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అంట. ఈఏసి ఇది ఈఏడి కాదు ఈఏసి. సో మనకి యాంగిల్స్ ఈక్వల్ అనేది అర్థం కాకపోతే ఇక్కడ మనకి యాంగిల్స్ ఎంతో కొంత ఉంది అనుకుందాం. సపోజ్ ఏ దగ్గర ఇక్కడ 70 ఉంటే ఇక్కడ కూడా 70 ఉంటుంది, ఇక్కడ 80 degrees ఉంటే ఇక్కడ కూడా 80 degrees ఉంటుంది. ఈక్వల్ అంటే అదనమాట అర్థం. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది లెంగ్త్ ఆఫ్ బీసీ లెంగ్త్ ఆఫ్ డిఈ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో లెంగ్త్ బీసీ వచ్చేటట్లుగా మనం ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. అలాగే డిఈ అనే సైడ్ వచ్చేటట్లుగా ఇంకొక ట్రయాంగిల్ డిఈ. ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది. బీసీ డిఈ ఈక్వల్ అవ్వాలి. బీసీ ఉండేటట్లుగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. అలానే డిఈ సైడ్ ఉండేటట్లుగా కూడా ఇంకొక ట్రయాంగిల్ డిఈ ఇది. సో ఏడిఈ అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏడిఈ. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో ఏమేమి ఈక్వలో రాద్దాం. ఏబిసి చూడండి, మనం కాంగ్రుయెంట్ పార్ట్స్ చూద్దాం. ఏబి ఏడి ఈక్వల్ అంటే ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ ఈక్వల్ అని మనకు లెక్కలోనే ఇచ్చారు. ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏడి ఇది గివెన్ మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ అంటే ఏసీ. ఇందులో ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ అంటే ఏఈ. ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఏఈ ఇది కూడా మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు గివెన్. సో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఎస్ఏఎస్ రూల్ రావాలి అంటే యాంగిల్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ ట్రయాంగిల్లో ఏబిసి ట్రయాంగిల్లో ఏ ఎంత ఉంటుందో ఈఏసి ట్రయాంగిల్లో ఏ కూడా అంతే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఏ దగ్గర మొత్తం 3 పార్ట్స్ అయింది యాంగిల్. ఇక్కడ మధ్యలో ఈ యాంగిల్ ఇంక్లూడ్ చేయలేదు. ఏబిసి అంటే ఈ మొత్తం యాంగిల్ వస్తుంది. అలానే ఇక్కడ ఈఏసి అంటే ఇది మొత్తం వస్తుంది యాంగిల్. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సపోజ్ ఇక్కడ 70 ఉంది అనుకుందాం అనుకో, ఇక్కడ కూడా 70 ఉంటుంది. ఈ వదిలేసిన పార్ట్ 40 degrees అనుకుందాం. ఎందుకంటే ఇది మొత్తం ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంది కాబట్టి 180 వస్తుంది. సో ఇటు 70 ఇటు 70 ఇటు ఈక్వల్ కాబట్టి 70 ఉంది అని మనం అనుకుందాం, ఎజ్యూమ్ చేద్దాం. సో ఈ మధ్యలో వదిలేసిన పార్ట్ 40 అయినట్లయితే ఈ 2 యాడ్ చేస్తే 110 వస్తుంది, ఈ 2 యాడ్ చేస్తే 110 వస్తుంది. కాబట్టి బిఏసి ఎంత ఉంటుందో యాంగిల్ ఈఏసి కూడా అంతే ఉంటుంది. సో యాంగిల్ బిఏసి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి. సో మనకి 2 సైడ్స్ ఈక్వల్, ఒక యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం చూడు, ఏబిసి ట్రయాంగిల్లో ఈ సైడ్ అలానే ఒక యాంగిల్, ఇదొక సైడ్, 2 సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్. అలానే ఈ ఏఈడి ట్రయాంగిల్లో 2 సైడ్స్ అండ్ ఇన్క్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉంది. ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏడిఈ.
ఇక్కడ మనకి 2 సైడ్స్ కాబట్టి ఎస్ ఇన్క్లూడెడ్ యాంగిల్ మళ్ళా ఇంకొక సైడ్ SAS కాంగ్రియుయెన్సీ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిఈ ఈ రెండు కూడా కాంగ్రియంట్. సో 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఇందులో ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి, అది మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. నెక్స్ట్ 2-3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 2-3 లెటర్స్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈక్వల్ అవుతాయి. అలానే ఇందులో ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ తీసుకుంటే ఏసీ ఏఈ ఈ రెండు ఈక్వల్ అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. సో మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ దేని ప్రకారం అంటే సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ ప్రకారం బీసీడిఈ ఈక్వల్. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, బీసీడిఈ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ 7th ప్రాబ్లం. AB ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ P ఈజ్ ఇట్స్ మిడ్ పాయింట్. AB అనేది ఒక లైన్ సెగ్మెంట్, P అనేది మిడ్ పాయింట్ అంట. మిడ్ పాయింట్ అంటే లెంగ్త్ ఆఫ్ AP ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ PB కూడా అంతే ఉంటుంది. అండ్ E ఆర్ పాయింట్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ AB. D అండ్ E, DE అనేవి ABకి సేమ్ సైడ్ అంటే ఆపోజిట్ కాకుండా ABకి రెండు కూడా పై వైపుగానే ఉన్నాయన్నమాట పాయింట్స్. సచ్ దట్ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ABE. BAD అంటే ఇది, BAD అంటే ఏ దగ్గర ఉండే యాంగిల్, అలానే ABE అంటే B దగ్గర ఉండే యాంగిల్. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక సింబల్ ఇచ్చారు. ఇలా ఇస్తే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. ఇట్లా 2 లైన్స్ డ్రా చేసి ఉన్నాయి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. అంటే యాంగిల్ EPA P దగ్గర ఉండే యాంగిల్ DPB అంటే ఇటువైపు యాంగిల్, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. నెక్స్ట్ షో దట్ ట్రయాంగిల్ DAP ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ EBP. DAP ఇక్కడ మనకు ఫిగర్లో కలర్ చేసి ఉన్నాయి కదా, ఒక గ్రీన్ కలర్ ఒక బ్లూ కలర్, ఆ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్ టు BE. ఈ AD అనే సైడ్ BE అనే సైడ్ ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. మనకు ప్రాబ్లంలో ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AP అని ఇచ్చారు. P ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB. మిడ్ పాయింట్ అంటే ABని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది P అని అర్థం. సో లెంగ్త్ ఆఫ్ AP ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ PB కూడా అంతే ఉంటుంది. సో AP ఈజ్ ఈక్వల్ టు BP మిడ్ పాయింట్ కాబట్టి. అలాగే ఈ A దగ్గర ఉండే యాంగిల్ B దగ్గర ఉండే యాంగిల్ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో యాంగిల్ A అనుకున్నట్లయితే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ABE. ఇది మన ప్రాబ్లంలో ఇచ్చింది. నెక్స్ట్ ఈ P దగ్గర ఉండే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చారు. సపోజ్ వీటిని B అనుకున్నట్లయితే ఈ 2 ఈక్వల్ కాబట్టి వీటికి నేమ్స్ ఇస్తున్నాను నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. సో యాంగిల్ EPA ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DPB. ఈ 2 ఈక్వల్ అని ఇచ్చారు. EPA అంటే ఈ యాంగిల్, అలానే DPB అంటే ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఫిగర్లో కనిపిస్తున్న ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. ఒకటి గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ చేసింది కదా ఆ ట్రయాంగిల్స్, ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి అంటే ఈ P దగ్గర మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సపోజ్ ఈ యాంగిల్ని మనం ఇక్కడ ఉండే యాంగిల్ని C అనుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్లో APD ట్రయాంగిల్లో ఈ యాంగిల్ మొత్తం B+C అవుతుంది. అలాగే EPB ట్రయాంగిల్లో ఈ P దగ్గర ఉండే యాంగిల్ కూడా B+Cనే అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో ఈ C యాంగిల్ని బోత్ యాంగిల్స్కి యాడ్ చేద్దాము. we యాడ్ యాంగిల్ DPE అంటే C అనుకున్నాం చూడండి, దాని పేరు DPE C అనుకున్నాం దీన్ని. ఆన్ బోత్ సైడ్స్ అంటే ఈ 2 ఈక్వేషన్లో ఉన్న ఈ 2 యాంగిల్స్కి యాడ్ చేస్తున్నాం. DPE బోత్ సైడ్స్. సో యాంగిల్ EPA ప్లస్ యాంగిల్ DPE. సో మీకు అర్థం కావడం కోసం నేను నేమ్స్ ఇచ్చాను కదా BC అని, అవన్నమాట ఇవి. నెక్స్ట్ దీనికి కూడా యాంగిల్ DPBకి కూడా యాంగిల్ DPEని యాడ్ చేస్తున్నాం. DPE యాడ్ చేసినట్లయితే ఈ P దగ్గర ఉండే యాంగిల్ వస్తుంది. ఇక్కడ APD దగ్గర మొత్తం B+C అవుతుంది ఇది. సో ఇది APDకి ఈక్వల్ ఈ 2 కూడా. సో దీని బదులుగా మనం యాంగిల్ DPA అని రాయొచ్చు. యాంగిల్ DPA. అలానే ఈ 2 యాడ్ చేస్తే వచ్చేది యాంగిల్ EPB అవుతుంది.
సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసిన 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ డిఏపి అండ్ ట్రయాంగిల్ ఈబీపీ కలర్ చేసి ఉన్నాయి కదా ఇక్కడ పిక్చర్లో, ఆ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఆల్రెడీ మనం పీ మిడ్ పాయింట్ కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని ఫస్ట్లోనే రాసాము. అలాగే యాంగిల్ డిపిఏ ఇప్పుడు ప్రూవ్ చేసాము కదా, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని. యాంగిల్ డిపిఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈపీబీ మనం ఇప్పుడు ప్రూవ్ చేసింది. ఏ అనుకున్నాం కదా, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్. ఈ ట్రయాంగిల్లో ఏపీడీ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఎంతో, అలానే ఈపీబీ ట్రయాంగిల్లో యాంగిల్ బి కూడా అంతే. ఈ 2 కూడా ఈక్వల్ అని మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు. సో యాంగిల్ డిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈబీపీ, ఈ 2 కూడా ఈక్వల్. సో 2 యాంగిల్స్ ఒక సైడు ఈక్వల్. సో ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఏఎస్ఏ లేదా ఏఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ డిఏపి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఈబీపీ. ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్. టూ ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే డిఏ ఈజ్ ఈక్వల్ టు ఈబీ అవుతుంది, లేదా ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ అని రాయొచ్చు. మనం సెకండ్ వన్ ప్రూవ్ చేయవలసింది ఇదేనమాట. బై సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాని ప్రకారం ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ అవుతుంది. అలానే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ, ఆల్రెడీ మనకి పీ మిడ్ పాయింట్ అని ఇచ్చారు కదా. అలానే డిపి ఈజ్ ఈక్వల్ టు ఈపీ కూడా అవుతుంది. మనకి ఇది ప్రూవ్ చేయమనలేదు డిపి ఈజ్ ఈక్వల్ టు ఈపీ అనేది. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్. దాని ప్రకారం సెకండ్ ప్రూవ్ చేయవలసిన ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏబీసీ, ఇక్కడ మనకు కనిపిస్తున్న ట్రయాంగిల్లో ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. రైట్ యాంగిల్ ఎట్ సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఎం ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఏబీ. ఈ ఏబీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఎం అనేది ఈ ఏబీ హైపోటెన్యూస్కి మిడ్ పాయింట్ అంట. సి ఈజ్ జాయిండ్ టు ఎం, అలానే ఈ ఎంని సిని జాయిన్ చేశారు. అండ్ ప్రొడ్యూస్డ్ టు ఎట్ ఏ పాయింట్ డి, జాయిన్ చేసి ఈ సి దగ్గర నుంచి డి వరకు ప్రొడ్యూస్ అంటే ఎక్స్టెండ్ చేశారు. సచ్ దట్ డిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం. సో ఎం అనేది మిడ్ పాయింట్ అనమాట. ఏబీకి మిడ్ పాయింటే, సిడికి కూడా మిడ్ పాయింటే, ఎందుకంటే డిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం అని ఇచ్చాడు కదా. సో లెంగ్త్ ఆఫ్ డిఎం లెంగ్త్ ఆఫ్ సిఎం ఈక్వల్ అంటే ఎం అనేది ఏబీకి సిడికి రెండింటికి మిడ్ పాయింట్ అవుతుంది. పాయింట్ డి జాయిన్ టు పాయింట్ బి, అలానే ఈ డి అనే పాయింట్ని బికి జాయిన్ చేశారు. షో దట్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎండి. ఏఎంసి అంటే ఈ ట్రయాంగిల్, అలానే బిఎండి అంటే ఈ ట్రయాంగిల్. మనకి ఈ పిక్చర్లో కలర్ చేసిన 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ డిబిసి ఈజ్ రైట్ యాంగిల్, అంటే బి దగ్గర కూడా రైట్ యాంగిల్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ డిబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏసీబీ. డిబిసి అంటే ఈ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్, అలానే ఏసీబీ అంటే ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సిఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబీ. సిఎం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఈ సిఎం అనేది ఏబీలో హాఫ్ ఉంటుంది అని కూడా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. గివెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సి దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది అని ఇచ్చారు. అలానే ఎం ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. ఎం ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. మిడ్ పాయింట్ అంటే ఏబీని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది ఎం దగ్గర. అంటే లెంగ్త్ ఆఫ్ బిఎం ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ ఏఎం కూడా అంతే ఉంటుంది. సో ఈ 2 ఈక్వల్ అని చెప్పడానికి మనం ఈ సింబల్ యూజ్ చేసుకోవచ్చు. దీని మీనింగ్ లెంగ్త్ ఆఫ్ బిఎం ఇజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ఏఎం, మిడ్ పాయింట్ కాబట్టి. అలాగే మనకి డిఎం ఇజ్ ఈక్వల్ టు సిఎం అనేది కూడా ఇచ్చారు లెక్కలో. డిఎం అంటే డి నుంచి ఎంకి ఎంత ఉంటుందో సి నుంచి ఎం కూడా అంతే ఉంటున్నాను లెంగ్త్, అంటే ఈ 2 కూడా ఈక్వల్. సో ఈ సింబల్స్ పెట్టిన 2 లైన్ సెగ్మెంట్స్ కూడా ఈక్వల్ అనమాట. సో ఈ ఒక సింబల్ ఒక లైన్ పెట్టిన ఈ 2 లైన్ సెగ్మెంట్స్ కూడా ఈక్వల్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది చూద్దాం. ఫస్ట్ ప్రూవ్ చేయవలసింది ట్రయాంగిల్ ఏఎంసి అంటే ఈ ట్రయాంగిల్, బిఎండి ఈ ట్రయాంగిల్, అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి.
సో మనం ఆ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏఎంసి అండ్ ట్రయాంగిల్ బిఎండి. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. ఆల్రెడీ మనకి ఎం ఈజ్ మిడ్ పాయింట్ కాబట్టి ఈ లెంగ్త్ ఆఫ్ ఏఎం ఎంత ఉంటుందో లెంగ్త్ ఆఫ్ బిఎం కూడా అంతే ఉంటుంది. ఆల్రెడీ మనం ఫిగర్లో కూడా గుర్తుపెట్టాం. అలాగే డిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం. చూడండి, ఈ ట్రయాంగిల్లో ఈ 2 సైడ్స్, ఈ సైడ్ దీనికి ఈక్వల్, ఈ ట్రయాంగిల్లో లెంగ్త్ ఆఫ్ డిఎం లెంగ్త్ ఆఫ్ సిఎం ఈక్వల్. ఇది కూడా మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు. సిఎం ఈజ్ ఈక్వల్ టు డిఎం. నెక్స్ట్ ఈ 2 లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ డిఎంబి ఎంత ఉంటుందో యాంగిల్ ఏఎంసి అది కూడా అంతే ఉంటుంది. యాంగిల్ డిఎంబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎంసి. సో 2 ట్రయాంగిల్స్లోనూ 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎస్ఏఎస్ కాంగ్రియంసీ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బిఎండి. ఎస్ఏఎస్ కాంగ్రియంసీ రూల్ ప్రకారం, కాంగ్రియన్స్ రూల్. సో ఇంకొకసారి చూడండి, ఏఎంసి అనే ట్రయాంగిల్లో సపోజ్ ఇక్కడ లెంగ్త్లు రాద్దాం. లెంగ్త్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 4 ఉంటుంది. సపోజ్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ యాంగిల్స్ ఇక్కడ ఒక 50 డిగ్రీస్ యాంగిల్ ఉంటే దానికి ఆపోజిట్ ఇది కూడా 50 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏఎంసి అనే ట్రయాంగిల్లో లెంగ్త్ ఆఫ్ ఏఎం ఎంత ఉందో బిఎండి అనే ట్రయాంగిల్లో లెంగ్త్ ఆఫ్ బిఎం కూడా అంతే ఉంది. అలానే ఈ ట్రయాంగిల్లో ఈ 5 సెంటీమీటర్స్ అంటే సిఎం లెంగ్త్ ఎంతో డిఎం లెంగ్త్ కూడా అంతే. ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్, 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్. అలానే ఈ ట్రయాంగిల్లో ఏఎంసి ట్రయాంగిల్లో 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అన్నీ కూడా. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్. సో ఫస్ట్ వన్ని ప్రూవ్ చేసాం మనం. ప్రూవ్డ్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బిఎండి. ఇది మనం ప్రూవ్ చేసాం. దీన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు మనం సెకండ్ వన్ ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే యాంగిల్ బి ఈజ్ రైట్ యాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి. సో ఈ 2 కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్, ఇవి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అనే పాయింట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ట్రయాంగిల్ యాంగిల్ ఎండిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎంసిఏ, సి దగ్గర అనమాట. యాంగిల్ ఎంసిఏ అంటే ఈ యాంగిల్, ఎంసిఏ అంటే ఇటువైపు వెళ్ళే యాంగిల్, ఈ యాంగిల్ ఇటు ఈ యాంగిల్, ఇటు ఈక్వల్. ఎలా అంటే సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఆల్రెడీ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని మనం ఫస్ట్ ప్రూవ్ చేసాం కాబట్టి ఇందులో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ డి ఎంత ఉంటుందో ఈ ఏఎంసి ట్రయాంగిల్లో యాంగిల్ సి కూడా అంతే ఉంటుంది. సో ఇది చూడండి, ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ లాగా ఉంది. సపోజ్ ఈ డిబిఏసి ఈ 2 ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్కడ ఈక్వల్గా అవుతాయి? ప్యారలల్ లైన్స్ అయితేనే ఈక్వల్గా అవుతాయి. కాబట్టి డిబి ఈజ్ ప్యారలల్ టు ఏసీ అవుతుంది. ఇది ఈ యాంగిల్ ఏమో ఇక్కడ ఉంది, ఈ యాంగిల్ ఇక్కడ ఉంది, అంటే ఆల్టర్నేట్గా ఉన్నాయి 2. కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్, యాంగిల్ డి దగ్గర ఉన్నది, యాంగిల్ సి దగ్గర ఉన్నది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫర్ ది లైన్స్ డిబి అండ్ ఏసీ. ఈ 2 ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది అనమాట. డిబి అండ్ ఏసీ అండ్ డిసి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. DC is a transversal. So DB is parallel to AC.
ఈ 2 ప్యారలల్ లైన్స్ అనేది ప్రూవ్ అయింది. ఆల్రెడీ మనకి ఏసీలో సి దగ్గర 90 degrees అని ఇచ్చారు కదా, అంటే ఏసీ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏసీ పర్పెండిక్యులర్ టు బీసీ, ఏసీ అనే లైన్ బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ 2 లైన్స్ ప్యారలల్ కాబట్టి డీబీ కూడా బీసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో డీబీ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు బీసీ. సో పర్పెండిక్యులర్గా ఉంది అంటే యాంగిల్ బి దగ్గర 90 degrees ఉన్నట్లే కదా. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. లేదా యాంగిల్ డిబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ అని రాయొచ్చు. 90 degrees అంటే రైట్ యాంగిల్. ఇది మనం సెకండ్ ప్రూవ్ చేయవలసింది ఇది. నెక్స్ట్ థర్డ్ వన్లో ట్రయాంగిల్ డిబిసి అనేది ట్రయాంగిల్ ఏసీబీకి కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ డిబిసి ట్రయాంగిల్ ఏసీబీకి కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయాలి. సో ఇన్ ట్రయాంగిల్ డిబిసి అండ్ ట్రయాంగిల్ ఏసీబీ ఈ రెండిట్లోనూ కామన్ సైడ్ ఉంది బీసీ అనేది రెండిట్లోనూ కామన్ సైడ్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. అలానే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, రెండు కూడా 90 degrees. ఇదే ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం, రెండు కూడా 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అలాగే మనం ఫస్ట్ ఒకటి ప్రూవ్ చేసాం మనం, ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ బిఎండి అనేది ప్రూవ్ చేసాం. దాంట్లో మనకి కరస్పాండింగ్ పార్ట్స్ కనుక తీసుకున్నట్లయితే ఏసీ అనేది బీడీకి ఈక్వల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. దేని ప్రకారం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేసాం కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇందులో ఫస్ట్ లెటర్, ఇందులో థర్డ్ లెటర్. ఏసీ ఇజ్ ఈక్వల్ టు బీడీ. ఇక్కడ మనకు ఒకసారి ఫిగర్లో చూద్దాం. ఏసీ బీడీ ఈక్వల్, చూడండి ఏసీ బీడీ ఈక్వల్. అలానే రెండిటికి కామన్ సైడ్ బీసీ. బి దగ్గర 90 degrees ఉంది, సి దగ్గర 90 degrees ఉంది కాబట్టి కాంగ్రియంసీ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని చెప్పచ్చు. సో ఒక సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ఏఎస్ కాంగ్రియంసీ రూల్ ప్రకారం ట్రయాంగిల్ డిబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏసీబీ. ఎస్ఏఎస్ సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రియంసీ రూల్ ప్రకారం ట్రయాంగిల్ డిబిసి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏసీబీ. ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం ప్రూవ్ చేయవలసింది సిఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబీ అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడే మనం థర్డ్ వన్లో ప్రూవ్ చేశాం కదా, ఈ 2 కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ కాబట్టి వీటికి కరస్పాండింగ్ సైడ్స్ రాద్దాము. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇందులో ఫస్ట్ లెటర్, థర్డ్ లెటర్ తీసుకుందాం. డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఎలా వచ్చింది రెండు డిసి ఏబి ఈక్వల్ అని ఎలా వచ్చిందంటే సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఆల్రెడీ ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేశాం కాబట్టి వీటి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ రెండింటిని 2తో డివైడ్ చేద్దాం. డిసి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 2. సో ఒకసారి ఫిగర్లో చూద్దాం డిసి బై 2 అంటే ఎంత వస్తుందో. డిసి అంటే ఇది, డిసిలో హాఫ్ అంటే డిఎం అయినా అవుతుంది, సిఎం అయినా అవుతుంది. ఎం ఈజ్ మిడ్ పాయింట్ అని ఇచ్చారు కాబట్టి ఈ 2 లెంగ్త్స్ ఈక్వల్. సో డిఎం ఈజ్ ఈక్వల్ టు సిఎం. డిసిలో హాఫ్ అంటే మనం సిఎం అనైనా రాసుకోవచ్చు, డిఎం అనైనా రాసుకోవచ్చు. మనకి ప్రాబ్లంలో సిఎం అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి డిసిలో హాఫ్ సిఎం అని తీసుకుందాం. సో డిసిలో హాఫ్, డిసి బై 2 అంటే డిసిలో హాఫ్, దీన్ని సిఎం అని రాసుకోవచ్చు ఫిగర్ నుంచి. సో ఇది హాఫ్ ఏబి, ఏబి బై 2 అంటే హాఫ్ ఏబి. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే, సిఎం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూవ్ చేయాలి.